సినిమాల నిర్మాత దిల్ రాజు సార్ ఏమంటే ఎఫ్డిసి చైర్మన్ అయ్యిండో కష్టాలని ఇంటి ముంగట లైన్ కట్టి నిల్చున్నట్టే ఉన్నాయి. అంతకు ముందు దిల్ ఏది పట్టినా బంగారమే అవుతుంది అందురు. ఇప్పుడు దిల్ రాజు ఏది ముట్టుకున్నా బొగ్గే అవుతుందని అంటుర్రు. అంత పదవి పుణ్యము అని కామెంట్లు చేస్తుండ్రు అంతా. దిల్ రాజు సార్ కు సినిమా కష్టాలు ఓదానెంబడి ఇంకోటి వస్తున్నట్టే ఉన్నాయి. ఇప్పటికి 4 రోజులాయే దిల్ సార్ ఇంట్లా వాళ్ళ తమ్ముడు చుట్టాల ఇండ్లల్లా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సోదాలు చేయబట్టి దిల్ రాజు లెక్కల పుస్తకాన్ని అక్షరం పొల్లు పోకుండా కాగితాలన్నీ మర్రేస్తుండ్రు. పన్ను కట్టిన లెక్కలకు సూయించిన లెక్కలకు తేడాలున్నాయా ఏంది అని మొత్తం ఎంకలాడుతుండ్రు. ఏమంటే ఎఫ్డిసి చైర్మన్ అయిండో అప్పటి సంది దిల్ రాజును కాంట్రవర్సీలు తీపి తిండి చుట్టూ ఈగలు తిరిగినట్టే తిరుగుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా తీస్తే 100-200 కోట్ల మీదనే లాస్ వచ్చిందంటుర్రు. అటు డాకు మహారాజు ఇటు సంక్రాంతికి వస్తున్నాము గుడ్డిల మెల్ల లెక్క సార్ రోడ్ మీదకి రాకుండా కాపాడిందని సినిమా వర్గమోళ్ళు దాంట్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాంకు లాభాలు దండిగానే వచ్చినాయి. ఆ లెక్కకు తగ్గట్టు పన్ను కట్టిండ్రా లేదా అన్నది ఐటీ ఓలు లెక్కలు బయటకు తీస్తుండ్రట. అయితే దిల్ రాజే కాదు పుష్ప సినిమా తీసిన నిర్మాతలు మైత్రి నవీను శంకరు ఇండ్లల్లా పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సోదాలు చేసిండ్రు. కాగితాలు కమ్మలు బానే మర్రేసిండ్రు. కంప్యూటర్లు తీసుకుపోయిండ్రు. బ్యాంకు లాకర్లు ఓపెన్ చేపించిండ్రు. అయితే ఏం దొరికింది ఎంత దొరికింది అన్నది మాత్రం లెక్క బయటకు చెప్తలేరు. పాపం దిల్ రాజు సారు గోటి చుట్టూ రోకల్ పొట్టు లెక్క ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా తోటి ఉన్నదంతా ఊడప్పైనాక మళ్ళా మీదికెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటి మీదకి వచ్చే వరకు మోసమర్రకుంటా అవుతున్నట్టే ఉంది. జనాల కష్టార్జితాన్ని టికెట్ల రేట్లు పెంచుకోనికే తీసుకున్నందుకు ఇట్లా కావాల్సిందే అని కూడా నెటిజన్లు కొంతమంది కామెంట్లు చేస్తుండ్రు. ముఖ్యమంత్రి సారు ఎన్ని కోతలు కోసిండు. రూపాయి బాకీ లేకుండా అందరికి రుణమాఫీ అయింది. 100కు 100% రుణమాఫీ అయిపోయింది. హామీలు నెరవేర్చినాం అని గప్పాలు కొట్టిండ్రు కదా. కానీ అబద్ధాలు సగం మందికి ఎగ్గొట్టి అందరికి అయిందని చెప్పుకునే తందుకు సిగ్గా అనిపిస్తలేదా అని ప్రతిపక్షమోళ్ళు దుమ్మెత్తి పోసిన నిమ్మకు నీరెత్తినట్టున్నారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కార్లా మంత్రిగా ఉన్న దామోదర సారు నిజానిట్లా కుండ వలగొట్టినట్టే చెప్పిండు. ఆరోగ్య దవాఖాన్ల శాఖ మంత్రి దామోదర సారన్న ఆఖరికి నిజం ఒప్పుకుండు. కాంగ్రెస్ వాళ్ళకి అలవాటైన సిగ్గు అనిపిస్తలేదు కావచ్చు గాని జనాలకైతే వాళ్ళ మాటలు వింటుంటే సిగ్గే అనిపిస్తుంది. రుణమాఫీ మొత్తం కాలేదని ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ వ్యవసాయ శాఖ ఆఫీసర్ల చుట్టూ రైతులు చెప్పులు అరిగేటట్టు తిరుగుతూనే ఉన్నారు. కానీ సర్కారు వాళ్ళేమో 100% అయిపోయిందని బడాయి చెప్తుంది. ఇదే ముచ్చట మీద ప్రతిపక్షం నిలదీస్తే ఉల్టా వాళ్ళనే తిట్టిపోసిండ్రు. వాళ్ళే అబద్ధాలు మేం చెప్తూనే సత్యాలన్నట్టు పొంకనాలు కొట్టిండ్రు. కానీ ఇప్పుడు మంత్రి దామోదర్ సార్ ఏమంటుండో ఈనుండ్రి. ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. నేనే చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా సుమారు 345 మందికి రుణమాఫీ అయింది. 2 లక్షల కోట్ల సుమారు 2,81,00,000 రుణమాఫీ అయింది. ఇంకా 127 మందికి రుణమాఫీ కావాలి. ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి. ఇన్నరా అది సంగతి. రుణమాఫీ అందరికి రాలేదని నాకు కూడా తెలుసు. కానీ అందరు ఓపిక పట్టాలి అనుకుంటా పబ్లిక్ లా నిజం ఒప్పుకుండు సారు. ఓ మంత్రి ఏమో ఇట్లా నిజంగానే రుణమాఫీ మొత్తం కాలేదని చెప్తాడు. డిప్యూటీ సీఎం సార్ ఏమో రుణమాఫీ రూపాయి బాకీ లేకుండా ఇచ్చినామంటాడు. ఇక సీఎం సార్ అయితే గింత గొప్పగా రుణమాఫీ నేను తప్ప ఎవ్వరు చేయలేరని గప్పాలు కొట్టిండు. మరి ఇప్పుడు సహచర మంత్రే పబ్లిక్ లా గింత బహాటంగా నిజం చెప్పిండు కదా. దీనికి ఏమంటారో చూడాలి.